सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लौकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, నిజ ఆషాఢమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:50 తిథి పాడ్యమి ఉదయం 7:41 వరకు, నక్షత్రం పుష్యమి సాయంకాలం 4:26 వరకు, వర్జం లేదు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు, మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, అమృతకాలం ఉదయం 9:37 నుంచి 11:19 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. పుష్కర దివసాలలో ఇది 4వ శుభ దివసం. ఈరోజు నూనె, నెయ్యి, పాలు, పానకం వీటిని దానం చేయటం మంచిది. అలాగే ఇతరులకు శ్రార్థాధికం, అలాగే నదిలో స్నానం చేయటం, గోదావరి నదిలో స్నానం చేయటం ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి. విశేషించి ఈరోజు శ్రీరామ రథోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని చేస్తుంటారు. ఈ రథోత్సవాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి పదోన్నతి, గౌరవము, అలాగే ప్రయాణ సౌకర్యము, ఎవరైనా కారు మొదలైన వాహనాలు కొనుక్కుందాము అనుకుంటే ఉత్తమమైన వాహనం సిద్ధించటము ఇట్లాంటి సత్ఫలితాలను సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. వివిధ విషయాలను ఎదుటివారి దృష్టికోణం నుండి పరిశీలించే సామర్థ్యం కలిగి ఉండడం విజయ రహస్యం. మానవత్వం అంటే కుల, మత, వర్ణ వివక్షలకు అతీతమైనది. ఆ మానవత్వాన్ని తన తత్వంగా చేసుకున్న ప్రతి మనిషి మహనీయుడే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం, నిజ ఆషాఢ మాసంలో పవిత్రవంతమైనటువంటి మహాపుష్కర సమయంలో పవిత్ర స్నానాన్ని ఆచరించడం వలన, గౌతమ మహర్షి యొక్క తపశ్చర్య వలన దివి నుంచి భువికి దిగి వచ్చినటువంటి గంగ ఆ గోవుపై ప్రవహించి ఈ గౌతమ ముని యొక్క శాపాన్ని తొలగించిన కారణం చేత ఆ గోష్పాద క్షేత్రం చాలా విశిష్టవంతమైనటువంటి గోదావరి నదీ తీర ప్రాంతం కాబట్టి
ఎవరైతే ఈ గోదావరి 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 అని 3 సార్లు ధ్యానం చేసి సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని గనక ఆచరిస్తారో వారికి జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈరోజు శుక్రవారం నదీమ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి ఒక అరటి దొన్నె తీసుకొని దానిలో దీపాన్ని వెలిగించి ఆవునేతితో గోదావరి మాతకు నమస్కృతాంజలు గడిస్తూ ఆ నదిలో వదిలిన ఆ తల్లికి నీరాంజనం సమర్పించిన వాళ్ళమవుతాం. అంతేకాకుండా సువాసనచ్చిత ప్రీత అనేటువంటి తత్వంలో పెద్ద ముత్తైదువులకు చిన్ని బాలికలకు కూడాను చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇతోధికంగా దక్షిణ తాంబూలాదులు గనక ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు చేయవలసినటువంటి దానం నెయ్యి, నువ్వుల నూనె, పాలు, తేనె, చక్కెర ఇవన్నీ కూడా శుక్రవారం నాడు మహాపుష్కర రీత్యా దానం చేయవలసినటువంటి విధి విధానంగా గుర్తుపెట్టుకోవాలి. పుష్కర సమయంలో అనారోగ్యం సంభవించినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు కనీసం ఆ గోదావరి నది దగ్గరకు వెళ్ళి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నప్పటికీ కూడా సత్ఫలితమే ప్రసాదింపబడుతుంది మన సంప్రదాయ రీత్యా. 104 జరమండి, స్నానం చేయకూడదన్నారండి అన్ని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కనీసం ఆ పవిత్రవంతమైనటువంటి నదీ జలాల్ని నెత్తిన చల్లుకున్న సత్ఫలితాన్ని పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అగముపై నిల్చి నయనత్రయంబు దాల్చి పావనాంబువులను మోచి పైన బొంత కప్పు నీకును శివునకు కలదే వాసి కమ్రగుణముల కుప్ప టెంకాయ చిప్ప. ఓ టెంకాయ చిప్ప, నువ్వు ఎంత గొప్పదానివి. అగముపై నిల్చి, పరమేశ్వరుడికి నీకు ఏమీ భేదం కనిపించటం లేదు. నిన్ను చూస్తుంటే సాక్షాత్తు శివుణ్ణి చూసినట్టుగా ఉన్నది. ఆ శివుడి గుణాలన్నీ నీలో నాకు కనిపిస్తున్నాయి. ఓ టెంకాయ చిప్ప, ఆ శివుడు ఎక్కడుంటాడు? అగముపై నిల్చి, కొండపైన ఉన్నతోన్నతమైనటువంటి ప్రదేశంలో చాలా ఎత్తైన చోట ఉంటాడు. నువ్వు కూడా ఈ కొబ్బరి చెట్టు చాలా ఉన్నతంగా ఉంటుంది, ఉన్నతోన్నత శిఖరం పైన ఉంటావు నువ్వు కూడా. నయనత్రయంబు దాల్చి, ఆ శివునికి 3 కన్నులున్నాయి, నీకు కూడా 3 కన్నులున్నాయి. పావనాంబువులను మోచి, ఆయన పరమ పవిత్రమైన పావనమైన గంగని ఆయన తలపైన ధరిస్తున్నాడు. నువ్వు కూడా పరమ స్వచ్ఛమైనటువంటి శీతల మధురమైన జలాన్ని నీలో ధరిస్తున్నావు. అలా శివునిలాగా నువ్వు కూడా జలాన్ని ధరిస్తున్నావు. పైన బొంత కప్పు నీకును, గట్టి పీచుతో చాలా దృఢంగా నువ్వు పైన బొంత కప్పుకున్నట్టుగా ఉంటావు. అలా శివుడు కూడా బాగా గట్టిగా మందంగా ఉండే ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని దాన్ని ధరిస్తాడు. ఆయన కూడా బొంత కప్పుకునే ఉంటాడు. అలా పైన బొంత కప్పు నీకును శివునకు కలదేవాసి, ఆ శివుడికి నీకు ఏమైనా అసలు భేదం ఉన్నదా? ఇద్దరూ ఒకే విధంగా ఉన్నారు నాకు. అగముపై నిల్చి నయనత్రయంబు దాల్చి పావనాంబువులను మోచి పైన బొంత కప్పు నీకును శివునకు కలదేవాసి కమ్రగుణముల కుప్ప
టెంకాయ చిప్ప. పరమ సుగుణములన్నిటినీ కూడా రాసి పోసినట్టుగా ఉన్న ఓ టెంకాయ చిప్ప, నువ్వు యోగ సాధన చేసి 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 ఆ పరమేశ్వరునిలాగా మారిపోయావు. నీకు ఆ పరమేశ్వరునకు ఏమీ భేదం కనిపించటం లేదంటూ ఆ టెంకాయ చిప్పని మనసారా ప్రశంసిస్తూ శివుని గుణములను ఆ టెంకాయ చిప్పలో ఆరోపించి శివుని యొక్క స్థాయిని ఆ టెంకాయ చిప్పకు కల్పించి దాన్ని అంత గౌరవంతోనూ తన దగ్గర ఉంచుకున్నటువంటి ఆ వాసుదాస స్వామి ఈ భిక్షాటనకు వెళ్ళినప్పుడు కొందరు మహమ్మదీయ సోదరులు వచ్చి వారు కూడా ఈ రాముని ఆలయం కోసం వారు కూడా విరాళాలిస్తున్నారట. అప్పుడు కలిగినటువంటి అనుభూతిని కూడా ఒక పద్యంలో రాశారు. మా రహీమునే మీరు రామాయటండ్రు లేదు భేదమటంచు ధీలీలతనరా నెమ్మిక అనుకలిడిన మహమ్మదీయ విఘ్నులకును సర్వ సౌఖ్యముల్ వెలయజేయ శ్మాసుతాపతిగను మీ టెంకాయ చిప్ప. మీ రాముణ్ణి మా రహీముని ఏమీ కూడా మేము భేదంగా చూడం. మీరు మా రహీమునే రామునిగా భావిస్తున్నారు. ఇదిగో ఆయన ఆలయానికి ఈ కానుకలు తీసుకోండి అంటూ నెమ్మిక అనుకలిడిన మహమ్మదీయ విఘ్నులకు సర్వసౌఖ్యముల్ వెలయజేయ శ్మాసుతాపతిగను మీ టెంకాయ చిప్ప అంటూ ఈ ఒంటిమిట్ట రామాలయం హిందూ ముస్లిముల యొక్క సమైక్యతకు కూడా నెలవై ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సహృదయులు సంస్కారవంతులైనటువంటి మహమ్మదీయులు కూడా ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆ రోజుల్లో తోడ్పాటు పడ్డారు అనేటువంటిది తెలియజేస్తూ ఈ టెంకాయ చిప్పను పరమశివునిగా భావించి ఆ శ్రీరాముని కైంకర్యం కోసం గ్రామానికి కూడా తిరిగి విరాళాలు సేకరించి ఆలయ పునర్నిర్మాణం కావించిన మహాకవీశ్వరులు కవి యోగీశ్వరులు ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి రచించిన టెంకాయ చిప్ప శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, దశభుజారుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదార చరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీసీతాం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాక్షసుని పక్కకు తొలగించి త్రిజట చెప్తున్నటువంటి తన యొక్క స్వప్న వృత్తాంతంలో రామచంద్రమూర్తి ఐరావతంపై అధిరోహించి సీతాసహితుడు వెళుతూ ఉండగా సీతమ్మ సూర్యచంద్రుణ్ణి తన చేతులతో తుడుచుతున్నట్లు నాకు కల వచ్చినది అన్నారు. ఇందులో ముందు మనం ఉపాసనాపరమైన మర్మం చూడాలి అంటే జగజ్జనని సీతామహాదేవి త్రిలోక జనని ఆవిడ. అందుకే త్రిలోక జననీం సీతాం అని ఉపాసనలో మనకు తెలుస్తున్న విషయం. ఈ ముల్లోకాల తల్లి అయినటువంటి అమ్మ యొక్క ప్రకాశమే సూర్యచంద్రుల ఎందు కూడా ఉన్నది. అందుకే మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభువు వాసర కరుణందు పద్మనయన అని కీర్తించారు. సూర్యునియందు చంద్రునియందు ఉన్నటువంటి కాంతి ఐశ్వర్యం అంతా కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకే చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం అని ఆదిత్యమండలాంతర్వర్తి అనేటువంటి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రథస్రజాం అని అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. అమ్మ ఇచ్చిన వెలుగులే సూర్యచంద్రులు ఎందున్నాయి. సాధారణంగా ఇల్లాలు ఆ ఇంట్లో దీపం పెడుతుంది అంటారు. అలాగే ప్రపంచమనేటువంటి ఈ కుటుంబానికి అమ్మ తల్లి జగజ్జనని. ఆ తల్లి ఈ ప్రపంచం చీకటెక్కిపోకుండా 2 దీపాలు పెడుతుంది. పగటిపూట సూర్యదీపం, రాత్రిపూట చంద్రదీపం. ఆ తల్లి పెట్టిన వెలుగుల వల్లనే ఈ ప్రపంచమనే ఇల్లంతా కూడా కాంతివంతమై ఐశ్వర్యాల్ని పోషణని పొందుతున్నది.
అలాగ జగజ్జనని అనేటువంటి భావం ఈ సూర్యచంద్రుల్ని సవరించడం అనే దానిలో కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్వప్న శాస్త్రం యొక్క విశేషాలు కొన్ని ఈ కథలో మనకు తెలుస్తుంటాయి. సందర్భవశాత్తు మనం ఇక్కడ స్వప్న శాస్త్రం గురించి కొన్ని విశేషములు చెప్పుకోవచ్చు. భారతీయులు స్వప్న శాస్త్రంపై సృష్టిలో ఆదిలో కృషి చేసినటువంటి వాళ్ళు వారే వస్తారు. తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా తర్వాతి వారే. మనం స్వప్న శాస్త్రం గురించి మాట్లాడాలి అంటే మానసిక తత్వశాస్త్రంలో ఫ్రాయిడ్ పితామహుడు అని మాట్లాడుతుంటారు ఆధునికులు. వాళ్ళు ఏమాత్రము కూడా ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని పరిశీలించలేదు కనుక అలా మాట్లాడుతున్నారు. కానీ ప్రాచీన భారతీయ విద్యల్ని కానీ పరిశీలిస్తే స్వప్నాల మీద ఒక పరిశోధన చేసి అపూర్వమైన అంశాలని తీసినటువంటి వారు భారతీయ మహర్షులు. స్వప్నాలపై భారతీయ మహర్షులు చేసిన విషయములు అనేక పురాణాల్లో కనబడుతుంటాయి. ఆ స్వప్నంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఇప్పటికీ నిజమవుతున్నాయి. దాన్ని బట్టినైనా వాటిని అంగీకరించక తప్పదు. ఇది కాకుండా ఆత్రేయ మహర్షి అనేటువంటి వాడు ప్రత్యేకంగా స్వప్న శాస్త్రం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. వాటిలో ఉన్న విషయములు చెప్పుకోవాలంటే అది చాలా అధ్యయనంతో చెప్పుకోవాల్సిన పెద్ద విషయం. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్పుకుంటున్నాం. ఆనాటి రామాయణంలో భారతంలో కూడా అనేక స్వప్నాంశాలు కనిపిస్తాయి. భాగవతంలో కూడా దృష్టాంతములు ఉంటాయి. దీన్ని బట్టి స్వప్నముల విషయంలోపై మన వాళ్ళు పరిశోధించారు. స్వప్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పారు. కళల్లో వచ్చినవన్నీ నిజమవుతాయా అంటే కలబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కొన్ని కళలు భావిని సూచిస్తాయి, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో మంచో చెడో చెప్పే కళలు కొన్ని ఉంటాయి. కొన్ని కళలు మన శారీరక అనారోగ్యాన్ని ఆరోగ్యాన్ని తెలియజేస్తాయట. సరి అయిన డాక్టర్ అయితే కళలు బట్టే వాడు జబ్బేమిటో చెప్పుకోగలడు. కనుకనే డయాగ్నైజ్ చేయడంలో కళలను కూడా అడగడం ఒక ప్రత్యేకమైన అంశం. అందుకే భారతీయ శాస్త్రాల్ని అధ్యయనం చేస్తే ఆధునిక విజ్ఞానం మరింత పరిపూర్ణమవుతుంది. ఈ కోణంతో పరిశీలించండి. అలా మనం గమనించినట్లయితే ఆత్రేయ స్వప్న శాస్త్రంలో కళలు ఎన్ని రకాలో చెప్పారు. కొన్ని వాతజ, పిత్తజ, కఫజ 3 రకములుగా ఉంటాయట. అంటే శరీరంలో ప్రతి వారికి వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం ఉంటుంది. ఇది ఆయుర్వేద విజ్ఞానం చెప్తుంది. ఈ తత్వములు ప్రతి వారికి ఉంటాయి. కొందరిలో కొన్ని ప్రకృతులు ఎక్కువ ఉంటాయి. వీటిలో కానీ ప్రకోపం ఏర్పడితేనే జబ్బులు ఏర్పడతాయి. వాతతత్వం ప్రకోపిస్తే ఎలాంటి కళ్ళు వస్తాయి, పిత్త కఫతత్వాలు కానీ ప్రకోపిస్తే ఎలాంటి కళ్ళు వస్తాయో కూడా ఆత్రేయుడు రచించాడు. ఆ కళలు బట్టి వాళ్ళలో ఏ జబ్బు ఉందో చెప్పుకొని దానికి మనం చికిత్స చేయవచ్చు. ఇది కాకుండా మరికొన్ని కళలు విభజన చేశాడు. ఇక్కడ 3 రకాల కళలు చెప్పుకున్నాం. 4వది రోగజ. ఇది ప్రత్యేకించి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ అజీర్తి కానీ ఇత్యాదులు ఉంటే ఎలాంటి కళ్ళు వస్తాయో చెప్పారు. ఇది 4వది. ఇక తత్తత్కాలజ. ఇది 5వది. అంటే ఆ కళ వచ్చిన కాలం బట్టి ఆ కళ యొక్క స్వభావాన్ని చెప్పచ్చు. ఇది కాలజ అని చెప్పారు. 6వది మంత్రజ. మంత్ర విశేషములుగా కొన్ని కళల్ని చెప్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి మంత్ర ఉపాసనలు వీటికి సంబంధించిన సంకేతములు కళల్లో వస్తాయి. మంత్రశాస్త్రంలో కూడా స్వప్నేశ్వరి అని దేవత ఉన్నది. ఆ స్వప్నేశ్వరి దేవత మంత్రం చేస్తే కళలో కనబడి ఆ ఉపాసకుడికి కావలసిన విషయములు చెప్తుంది ఆ తల్లి. ఇలా మంత్రశాస్త్రంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. మనం ఉపాసించే మంత్రాది దేవత యొక్క అనేక స్వరూపములు కూడా కళల్లో కనబడవచ్చు. ఇవి మంత్రజములు అని అంటారు. ఇది కాకుండా మరికొన్ని విశేషములు కూడా స్వప్నశాస్త్రంలో చెప్పారు. అవి భావి సూచకములుగా చెప్తారు. కనుకనే వచ్చిన కళలన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించి అనుకోవడానికి లేదు. వాటిని సూచించే కళలను పోల్చుకోవడం ఎలాగో కూడా మన వాళ్ళు తెలియజేశారు. అలాంటి వాటిలో ఇక్కడ ఈ సూర్యచంద్రుల్ని రాయడము, ఇక ఏనుగుపై ఎక్కడము, ఇలాంటి వాటి గురించి స్వప్నశాస్త్రంలో చెప్తున్న విషయం ఏంటంటే ఆరోహణం గో వృషకుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం ధ్రువమర్థలాభం అని చెప్పారు. అంటే ఏనుగునెక్కడం కానీ, కొనపై ఉండడం కానీ, ప్రాసాదం అంటే కోటల బురుజులపై ఉన్నట్టు, వృషభములపై అంటే ఎద్దులపై ఎక్కినట్లుగా ఇలాంటి కళలు కానీ వస్తే వాళ్ళకి త్వరలో ఐశ్వర్యములు సంపదలు లభిస్తాయి. ఇది సూచన. ఇక ఆదిత్యమండలం వాతు చంద్రమండలమేవవా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్ మహత్. ఇది కూడా స్వప్నశాస్త్రం చెప్తున్న విషయం. సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని చేత్తో తాకినట్టుగాని కల వస్తే వాళ్ళకి అతి త్వరలో గొప్ప రాజ్యము గొప్ప పదవి లభిస్తుంది అని సూచనగా చెప్పారు. ఇవి మనం ఉదాహరణకు కొన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ వృత్తాంతానికి తగినట్లుగా. కానీ స్వప్నశాస్త్రం అనేది చాలా విస్తారముగా ఉన్నది. అంతేకాదు పద్మపురాణంలో కొన్ని స్వప్నశాస్త్ర విశేషములు ఉన్నాయి. స్కాంద పురాణంలో మరికొన్ని చెప్పారు. కలలో కానీ రాజులు, వేదవేత్తలు, ముత్తైదువులు, గోవులు, పితృదేవతలు వీళ్ళు కనబడి ఏదైనా చెప్పినట్లయితే అది దేవతలు మనకు ఇవ్వదలుచుకున్న సందేశమే అని తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పింది యథాతథంగా జరుగుతుంది. ఈ స్వరూపాలు కానీ కల్లో కనబడి చెప్తే ఈ విషయం మన స్కాందంలో కూడా చెప్పబడుతున్నది. ఇక పద్మపురాణంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఏ వయస్సులో ఎలాంటి కళ్ళు వస్తే వాటి బట్టి ఎలా తెలుసుకోవాలో అనేటువంటిది. సాధారణంగా పసిపిల్లలు
పుట్టినప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఇంకా నెలలు కూడా పూర్తిగా రావు. ఆ సమయంలో కూడా వాళ్ళు నిద్రలో నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం కళలు వస్తాయి? కొంచెం పెరిగాక లోకంతో పరిచయం ఉంటుంది కనుక కళలు లోకంలో అనుభవించిన వస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఆ వయస్సులో వాళ్ళకి ఏం కళలు వస్తాయి అంటే దానికి పద్మపురాణంలో చెప్తున్న విషయం ఏంటంటే ఇదివరకటి జన్మల్లో వాళ్ళు అనుభవించిన వాటి యొక్క వాసనలు ఆ పసి వయస్సులో కళలోకి వస్తాయట. రాను రాను ఈ శరీరంతో వాడు మమేకం చెంది ఈ శరీరం నేను అనే భావం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఈ శరీరం నేను అనే భావం ఏర్పడడానికి కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఈ శరీరం నేనని వాడు అంటుకుంటాడు. అది అంటుకున్న చచ్చే వరకు ఆ భావం వదలదు. అదొకటి. అప్పటి నుంచి శరీరం నేననే అనుకుంటూ ఉంటాడు. అలా క్రమంగా పెరుగుతున్న కొద్దీ ఈ జన్మలో వాడు అనుభవించినవన్నీ కళలోకి వస్తూ ఉంటాయి, ఈ జన్మ అనుభవానికి సంబంధించినవి. కనుకనే పుట్టిన వెంటనే వచ్చేవి గత జన్మలకు సంబంధించినవి, పెరుగుతున్నప్పుడు వచ్చేటువంటివి ఈ జన్మకు సంబంధించినవి. ఇక అవసాన దశలో వచ్చేటువంటి కళలు తను తర్వాతి జన్మల్లో అనుభవించబోయే వాటి యొక్క వాసనలు కూడా కళ్ళలోకి వస్తాయని చెప్పారు. ఇది పద్మపురాణంలో చెప్తున్న అంశం. ఇన్నిటి బట్టి గ్రహించవలసింది ఏంటంటే ఇవేవో నమ్మకాల మీద చెప్పినటువంటి విషయములు కావు. ఎన్నో పరిశోధనలతో, పరిశీలనలతో, తపస్సుతో, అధ్యయనంతో మన మహర్షులు శాస్త్రములుగా తీర్చిదిద్దారు అనేక అంశములు. శకున శాస్త్రము, స్వప్న శాస్త్రము ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా నమ్మదగినవి, నమ్మవలసినవి. వాటి యొక్క ప్రత్యక్షానుభవాలు అందరికీ ఉన్నాయి. ఈ కోణంతో చూస్తే రామాయణ కాలం నాటికి కూడా ఈ స్వప్న శాస్త్రము ఒక సమగ్రమైన అభివృద్ధి చెంది ఉంది. ఎందుకంటే యుగ యుగాల నుండి సమస్త ప్రపంచానికి కావలసిన నాగరికతని, విజ్ఞానాన్ని ఇచ్చిన ఏకైక దేశం భారతదేశం. అది మర్చిపోరాదు. కనుకనే భారతీయ, హిందూ, సనాతన, వైదిక ధర్మంలో సమగ్రమైన విజ్ఞానములు ఉన్నాయి. అంతెందుకు వేదాంతాల్లో కూడా స్వప్నానికి సంబంధించిన విశేషములు చెప్పారు. అందుకే ఒక మనిషి యొక్క మెలకువ దశ, స్వప్న దశ, గాఢ నిద్ర అనగా సుషుప్తి దశ మూడింటిని పరిశీలించి అసలు జీవుడంటే ఏమిటని తేల్చి చెప్పినటువంటి గొప్ప పరిశీలన మన వేదాంత శాస్త్రంలో కనబడుతున్నది. ఇది విషయం నుంచి విషయానికి వెళ్ళామనుకోకుండా పనికొచ్చే విషయాలు తెలుసుకోవడానికి ఈ విషయం ఆధారమైందని భావించి మనం ఆ సీతారామ స్మరణ చేసుకుని తర్వాత అంశంలోకి వెళుతున్నాం. క్రమంగా ఏనుగు మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి దృశ్యం నాకు మాయమై మరొక దృశ్యం కనబడింది. పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం. 8 తెల్లని వృషభములు పూంచినటువంటి రథంపై రాముడు శుక్లమాల్యాంబర ధరుడై సీతమ్మతో పాటు శోభిస్తున్నాడు. వారికి సమీపంలో వినయంగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి నాకు గోచరించాడు. వీరందరూ మహాపరాక్రమశాలులుగా దివ్యమైన అలంకారాలతో గోచరించారు. ఇక్కడ కూడా రామ సత్యపరాక్రమ అనే మాట వాల్మీకి ప్రయోగించాడు. తతోన్యత్ర మయా దృష్టో రామ సత్యపరాక్రమ. ఈ విధంగా రామచంద్రమూర్తి దర్శనం నాకు స్వప్నంలో కనబడింది అనేటువంటి మాటని త్రిజటి చెప్పినది వింటూ ఉన్న రాక్షస స్త్రీలు. ఆనందంతో, ఆశ్చర్యంతో ఉన్నది సీతమ్మ. దీన్నంతా గమనిస్తూ పైన ఆంజనేయ స్వామి వారు రాముడిని నమస్కరిస్తున్నారు. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. మనం శమీక మహామునిని విచారంగా మాట్లాడుతూ పరీక్షితుడి యొక్క విచారాన్ని మాట్లాడుతున్నాం కదా, చెప్పుకున్నాం కదా. రాజుగారు పరీక్షితుడు అలసిపోయి ఒక ఆశ్రమంలో కొంచెం విశ్రాంతి తీసుకుందామని చెప్పి విశ్రాంతితో ఉందామని లోపలికి వచ్చాడు. అది శమీకముని ఆశ్రమం అని చెప్పుకున్నాం కదా. ఆయన ఎంతో శాంత స్వభావం గలవాడు శమీకుడు. కానీ అతడి కొడుకు శృంగి చిన్నవాడైనప్పటికీ ఇంకా క్రోధాన్ని జయించలేదు. ఆశ్రమంలో ప్రవేశించిన రాజుకు తపస్సు చేసుకుంటున్నటువంటి శమీకముని కనిపించాడు. రాజు ఆయనకు నమస్కరించి, మహర్షి, నా బాణాన్ని తప్పించుకుని ఒక మృగం ఇటు వచ్చింది కదా, దాన్ని మీరేమైనా చూశారా అని ప్రశ్నించాడు అనుకున్నాం కదా. అయితే తపస్సులో ఉన్న మహర్షి రాజు వచ్చినటువంటి విషయాన్ని గమనించలేదు. అసలు ఈ గమనమంతా ఉంటే కదా ఇక్కడ. ఆయన తపస్సు నుంచి లేస్తాడేమో అని రాజు ఏ విధమైనటువంటి బదులు చెప్పకపోతే ఇంకా అట్లే చూస్తున్నాడు. ఈ రాజు కాసేపు చెప్తాడేమో లేని తపస్సు నుంచి నేను చేసినటువంటి శబ్దానికి లేస్తాడు, నేను అడిగినటువంటి ప్రశ్నకు లేచేస్తాడు అనుకున్నాడు. కానీ ఎంతసేపు అయినా లేదు.
ఇక రాజు చాలాసేపు వేచి చూశాడు. చూస్తాం ఇప్పటికైనా చెప్తాను. అట్లనే రాజు చూస్తున్నాడు, ఇంకా లేచి చెప్తాడేమో నాకు అని. కానీ ఎంతకీ ముని కళ్ళు తెరవకపోయేసరికి రాజుకు సహనం నశించింది. అంటే ఎంతసేపైనా నేను అడుగుతుంటే మాట్లాడటం లేదే. చాలా కోపం వచ్చేసింది రాజుకి. దూరంగా చచ్చిపడినటువంటి ఒక పామును ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. చాలా కోపం వచ్చి గట్టిగా గుద్ది లేపలేదు. లేపింటే అక్కడికే అయిపోవు పని. కానీ ఊరికే ఉండకోకుండా ఆ కోపంతో అక్కడ చచ్చిపడిపోయినటువంటి ఒక పామును, పెద్ద పాము, ఆ పాము పిల్లని తీసుకొచ్చి వేసేశాడు. అలా చేయటం వల్ల ఆయనలో సంస్కారం నశించింది. పరీక్షిత్తు అట్లా చేయబట్టే కదా సంస్కారం అంతా పోయింది. ఉండినటువంటి సంస్కారం అంతా పోయింది. ఎంత మంచి చక్రవర్తి పరీక్షిత్తు రాజు. అటు వెళ్ళగానే ఇటు శృంగి లోపలికి వచ్చి తండ్రిని చూసి అమితమైనటువంటి కోపంతో, చాలా కోపం వచ్చేసింది చూశాడు. తండ్రిని అవమానపరిచిన వాడు ఈ రోజు నుంచి 7వ రోజున తక్షకుడు అనే సర్పరాజు కాటుకు గురి అయి మరణించును అని శాపం పెట్టాడు. చచ్చిన పాము వేశాడు కాబట్టి తక్షకుడు అనే పాము సర్పంతోనే తాను మరణించాలి 7వ రోజుకు సరిగా. అంత కోపం వచ్చేసింది. వీళ్ళంతా తపస్బల సంపన్నులు కాబట్టి ఏం మాట్లాడితే అది అవుతుంది. మనం వీధుల్లో మాట్లాడుకుంటూ పెద్ద పెద్ద పోట్లాడు పెట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటాం. ప్రయోజనం ఏమిటి? ఆ శాపనార్థాల నుంచి ఏమవుతుందంటే ఒకరికొకరు పోట్లాడుకోవడం ఎనర్జీ తక్కువే, సోడాల బుడ్డి తాగడానికి వెళ్ళాలి అంతే. కానీ వాళ్ళ పని అంతే. మహాత్ములైనటువంటి మహర్షులు వాళ్ళ యొక్క తపస్సు అమితమైనటువంటిది. ఒక చూపు చూస్తే చాలు, ఒక మాట్లాడితే చాలు, ఒక స్పర్శ చేస్తే చాలు, ఒక అడుగు పెడితే చాలు, వాళ్ళ ఎనర్జీ అక్కడంతా తగులుతుంది. ఇక్కడ శృంగిలో కూడా సహనం, విచక్షణ, జ్ఞానం నశించాయి. ఇక్కడ రాజుగారికి నశించిపోయి చచ్చిన పామును వేశాడు. ఇక్కడ కొడుకుకి తన తండ్రి అవమానపరిచిన వాడు ఇట్లా ఉన్నాడా, తనకు నశించింది. ఇంత తపస్సు చేసి ఈ మునికి, శృంగి మునికి సహనం నశించింది. అంత పెద్ద చక్రవర్తి, పాండవ చక్రవర్తి, పాండవుల్లో ఉండినటువంటి వాడు, అటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు, వాడికి సహనం, అంత చక్రవర్తి వేరే, ఏదో తపస్సులో ఉన్నాడని వెళ్ళిపోకోకుండా తనకు నశించింది. అటు చక్రవర్తికి నశించింది, ఇటు మహాముని శృంగికి కూడా నశించింది సహనం. చూస్తాము సహనం నశించిన వాళ్ళకి ఏమేమి అనర్థాలు జరుగుతాయనటానికి ఇది ఎంత మంచి ఉదాహరణ కథ మనకు జరుగుతుంది. చూస్తామా? ముందుకు వెళదాం. జై గురుదత్త.